శ్రీ వృక్ష మెడికల్ అకాడమీలో విద్యను అభ్యసించి నీట్ ప్రవేశ పరీక్షలో ఉత్తమ ప్రతిభ కనబరిచి సుమారు 50 మంది విద్యార్థులు వివిధ ప్రభుత్వ మెడికల్ కళాశాలలలో ఎంబీబీఎస్ ప్రవేశాలు సాధించినందుకు గాను శ్రీ వృక్ష విద్యా సంస్థల తరపున ఘనంగా అభినందన సభ జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎన్ఐఎఫ్ఎస్ సంస్థల చైర్మన్ సునీల్ మహంతి గారు, తిరుమల విజయ హాస్పిటల్ మేనేజింగ్ డైరెక్టర్ శ్రీహర్ష గారు హాజరయ్యారు. విద్యార్థులను ఈ సందర్భంగా అభినందించారు. నా పేరు ఆకాష్. నేను శ్రీకాకుళం జిల్లాలో హరిపురం అనే ఊరిలో ఉంటాను. ఇక్కడ నా ఫస్ట్ అటెంప్ట్ చదువుతున్నప్పుడు నాకు 180 వచ్చాయి నీట్లోన. నాకు సీట్ రాలేదు. తర్వాత రమణమూర్తి సార్ని కలిసి శ్రీవృక్ష మెడికల్ అకాడమీకి జాయిన్ అయ్యాను. దానిలో నాకు ఇప్పుడు స్కోర్ 575 వచ్చాయి. నాకు ఎన్ఆర్ఐ మెడికల్ కాలేజ్లో సీట్ వచ్చింది. నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. ఇక్కడ ఫిజిక్స్ స్టాఫ్ కెమిస్ట్రీ మనకి అదే కాబట్టి ఎక్కువ కావాలి కాబట్టి అదే బాగా చెప్తారు ఇక్కడ బాగా. ఇంకా బయాలజీ అంటే ఎక్కువ డైలీ టెస్ట్స్ పెడతారు ఇక్కడ. ఫిజిక్స్ మాత్రం బాగా పర్సనల్గా కేర్ చేసుకొని మనకి స్కోర్ తెచ్చుకునేలా చేస్తారు. ఇంకా మేము టోటల్గా స్ట్రెంత్ లాస్ట్ ఇయర్ మాకు 57 స్టూడెంట్స్, ఈ ఇయర్ మాకు 23 సీట్స్ అనేవి వచ్చాయి. ఇంకా అంతకుముందు ఇయర్ 30 స్టూడెంట్స్ ఉన్నారు. 15 స్టూడెంట్స్ 1:2 రేషియోలో సీట్స్ వచ్చాయి మాకు. ఇంకా ఇక్కడ స్ట్రెస్ ఫ్రీ ఎడ్యుకేషన్ ఉంటుంది. ప్రతి వీక్ మాకు మరి సండే అయితే చదువుకోమని చెప్పరు. జస్ట్ మార్నింగ్ ఎగ్జామ్ రాస్తాం, తర్వాత మూవీస్కి కానీ ప్లే గ్రౌండ్ కానీ ఎక్కడికైనా పట్టున వెళ్తారు, మాకు వదిలేస్తారు సండే. ఇంకా ఏదైనా ఇంటికి వెళ్ళిన వర్క్స్ కానీ అవి ఎవరు జస్ట్ వీళ్ళు ఇక్కడ చెప్పింది మనం ఎగ్జామ్లో అపీల్ చేస్తే సరిపోద్ది. రివిజన్ ప్రోగ్రామ్ మాత్రం చాలా బాగుంటుంది ఇక్కడ. లాస్ట్ 2 months మాత్రం చాలా బాగా అవుతుంది. This is Tripura. Last year I studied in Sri Vriksha Medical Academy. Now I am in Andhra Medical College. This is all because of the proper guidance and support of the Sri Vriksha professors. Thanks for standing behind to push us forward, sirs. There are so many colleges around us, but the unique about this is they provide a homely environment. We can make ourselves homely in this college. They provide stress-free education. Not only a single child, they take care of every student evenly. If you want to join your kids, believe me, they take the complete responsibility of your kid. I am not saying this. They said to my parents and they did the same. Thank you, sir. We all are grateful to you. I want to say to every student is, you guys are no need to afraid of teachers, but you should respect to every teacher and follow their lead. Respect makes everything fine. Thank you, sir. నేను ఇక్కడ ఫస్ట్ టైం శ్రీ వృక్షలో జాయిన్ అయ్యాను, ఫస్ట్ బ్యాచ్గా 2021-2022. ఇక్కడ నేను వచ్చినప్పుడు సార్ ఇంకా డెవలప్ చేస్తూ ఉన్నారు. ఇప్పుడు ఉన్నంత డెవలప్మెంట్ లేదు. బట్ ఇప్పుడు మళ్ళీ 1 year 2 year తర్వాత వచ్చి చూస్తే నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. బికాజ్ మేము ఉన్నప్పుడు 30 members, ఇంకా 40 members యాడ్ అయ్యారు. సో ఇంకా ఇలాగే పెరుగుతూ ఉంటారు అని అనుకుంటున్నాను. అండ్ అలాగే క్లాసెస్ గురించి వస్తే మాకు బాటనీ, జువాలజీ మీద బాగా కేర్ తీసుకున్నారు. క్లాసెస్ బాగా చెప్తారు. ఫిజిక్స్ అయితే ప్రతి సండే కూడా ఒకవేళ తక్కువ మార్క్స్ వచ్చేలాగుంటే ప్రతి సండే కూడా ఒక 1 to 2 hour క్లాసెస్ తీసుకొని మళ్ళీ ఎక్కువ పెంచేలాగా మార్క్స్ వచ్చేయడానికి ట్రై చేస్తారు. అండ్ కెమిస్ట్రీకి వచ్చేసరికి సర్స్ వాళ్ళంతా నార్మల్గానే లెసన్స్ అన్నీ బాగా చెప్తారు. అండ్ ఒకవేళ మార్క్స్ తక్కువ వస్తే ఎక్స్పెక్టెడ్ కన్నా వాళ్ళు కేర్ తీసుకొని మళ్ళీ ఆ మార్క్స్ని పెంచడానికి ట్రై చేస్తారు. అండ్ మాకు వచ్చేటప్పటికైతే మమ్మల్ని బాగా తీసుకొని వెళ్ళారు పార్క్స్కి అని చెప్పి, జూకి అని చెప్పి. అండ్ నాకు ఇక్కడ ఫస్ట్ టైం చదువుకున్నప్పుడే సీట్ వచ్చింది గాయత్రి విద్యా పరిషత్లో.